ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, కౌన్సిలర్ నర్సోజీ మరియు వైశ్య సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. యావత్ భారతదేశం అంతా కూడా భారతీయులు ఎక్కడున్నా గర్వపడే రోజు. భారతదేశం అంతా కూడా మరి ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు సగర్వంగా చేసుకునే ఈ యొక్క మరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలందరూ తెలియజేస్తూ, మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో భారతదేశంలో నాటికి నేటికి ఎన్నో అవాంతరాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో రాజకీయ కక్షలు, ఎన్నో కబద్ధ హస్తాలను మరి ఛేదించుకొని ఇవాళ వడివడిగా భారతదేశం ప్రపంచంలోనే మరి ఒక అగ్రదేశంగా మరి తీర్చిదిద్దుతున్న ఈ క్రమంలో భారతీయులందరూ కూడా, ప్రజలందరూ కూడా సామరస్యంతో, శాంతి సామరస్యంతో, సోదర భావంతో ఐకమత్యంగా ఉండి ఈ సమాజం అభివృద్ధి కోసం, ఈ సమాజం శాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై మరి ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే శాంతి సామరస్యం వెల్లువిరిసినప్పుడే మరి ప్రజాస్వామ్యం అనేది పరిణమిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి మా తూప్రాన్ మున్సిపాలిటీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి దశలో నడుస్తూ ఉన్నది. అన్ని మున్సిపాలిటీలోకెల్లా ఒక ఉత్తమ మున్సిపాలిటీగా ఒక భారతదేశంలోనే సౌత్ ఇండియాలో 672 మున్సిపాలిటీలో 25,000 లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలో 11th ర్యాంక్ వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో ఒక బెస్ట్ ఇన్నోవేటివ్ మున్సిపాలిటీగా ఎన్నికైనటువంటి మా తూప్రాన్ మున్సిపాలిటీ ఒక ఉత్తమ మున్సిపల్ చైర్మన్ గా నేను కూడా ఈ మెదక్ జిల్లాలో ఎన్నికైనందుకు మరి నిజంగా మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి పాలకవర్గ సభ్యులు అనుకోండి, ప్రజలు అనుకోండి, వ్యాపారస్తులైనా కూడా మరి మన తూప్రాన్ గతానికి నేటికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో పయనిస్తూ ఉన్నది. ఈ అభివృద్ధిని ఇలాగే ప్రభుత్వాలు మారినా, ఎవరు మారినా కూడా అభివృద్ధిలో మాత్రం తూప్రాన్ అగ్రగామిలో ఉండాలని తూప్రాన్ ప్రజలందరి తరఫున నేను కోరుకుంటూ, ఎందుకంటే తూప్రాన్ ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తూప్రాన్ నిజంగా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇదందరూ కూడా అందరి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. ఈ అభివృద్ధిని, ఈ తూప్రాన్ను ఇదే శాంతి సామరస్యంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ అభివృద్ధిని నిరంతరం కొనసాగించి తూప్రాన్ ప్రజల ఆత్మ గౌరవాన్ని, తూప్రాన్ ప్రజల వ్యాపార వర్గాల అన్ని వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పరిపాలన ఉండి ప్రజలందరూ కూడా శాంతితోనే ఉండి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మంచి వైపు నడవాలని, మంచిని గ్రహించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, అభివృద్ధి పట్ల నిరంతరం మేమందరం కూడా శ్రమిస్తూ ఇంకా ఇంకా ఎన్నో కళలు కంటా ఉంటాం. తూప్రాన్ ఇంకా పై స్థాయికి తీసుకెళ్లి ఆల్ ద బెస్ట్ గా అన్నింటిలో నెంబర్ 1 గా తూప్రాన్ మున్సిపాలిటీ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసినటువంటి వ్యాపార వర్గాలు, నాయకులు, స్టూడెంట్స్, మరి స్కూల్ టీచర్స్ అందరూ కూడా పేరు పేరుగా మరి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.